బెంగళూరులోని బనశంకరి రోడ్డులోని థర్డ్ స్టేజ్ దగ్గర ఉన్న గణేష్ టెంపుల్ ఎదుట ఓ విచిత్రమైన దొంగతనం జరిగింది. అదే ఇప్పుడు బెంగళూరులో కలకలం రేపుతోంది. దేవాలయాల దగ్గర చెప్పుల దొంగలు మనకు జీవితంలో అక్కడక్కడ తారసపడుతుంటారు. చెప్పులంటే ఓకే, అవి అలా తగిలించేసుకొని ఇలా పారిపోయే అవకాశం ఉంటుంది. కానీ బెంగళూరుకి చెందిన ఓ దొంగగారు ఏకంగా ఓ భక్తుడి ఖరీదైన బూట్లకే ఎసురు పెట్టేశాడు. ఎలా కనిపెట్టాడో ఏమో కానీ ఓ టెక్కీకి సంబంధించిన ఆసిక్స్ బ్రాండెడ్ షూస్ ని ఎంచక్కా ఎత్తుకెళ్లిపోయాడు. ఏముందిలే అని వదిలేయలేమండోయ్, ఎందుకంటే వాటి విలువ అక్షరాల 16,000 రూపాయలు. అందుకే దేవుడి దర్శనం చేసుకుని తిరిగి వచ్చి బూట్లు లేకపోవడం చూసి కంగారు పడ్డ టెక్కీ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. మోటార్ బైక్ పై వచ్చి గుడి బయట పార్క్ చేసి అందరూ విడిచే దగ్గర షూస్ విడిచి గుళ్ళోకి వెళ్లి 5 నిమిషాల్లోనే తిరిగి వచ్చానని, అంతలోనే షూస్ మాయమయ్యాయని లాబోదివ్వమన్నాడు సదరు భక్తుడు. నిజానికి 6 నెలల క్రితమే ఈ బ్రాండెడ్ షూస్ కొన్నానని ఫిర్యాదుదారుడు చెప్తాడు. అయితే ఈ గుడి దగ్గర పూజారుడు చెప్పులు సైతం మాయమవుతుంటాయని చెప్పారు. అయితే ఎవరూ ఇంతవరకు పోలీస్ స్టేషన్ కి వెళ్లి ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదని, తాను మాత్రం ఈ చెప్పుల దొంగని వదిలిపెట్టేదే లేదని అన్నారు ఫిర్యాదుదారుడు. ఇక్కడ కొందరు చిల్లర దొంగలు చెప్పులు ఎత్తుకెళ్లి చిల్లర డబ్బులకు అమ్ముకుంటారని స్థానికులు చెప్తున్నారు.